లేని లోటు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తిరిగిలేని దెబ్బగా ఈ రాజోలు నియోజకవర్గంలో మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన నాకు చాలా కాలం నుంచి అత్యంత సన్నిహితుడు. అయితే ఆయనకి ఎంత పార్టీ పిచ్చి అంటే నాతో అంత ఫ్రీగా మూవ్ అయ్యేవాడు కాదు. అతనికి నేను వైఎస్ఆర్లో ఉండేవాడు, అతను తెలుగుదేశంలో ఉండేవాడు. అతనికి ఆ పార్టీ అనేది నరనరాల్లో పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆయనకి ఇమిడిపోవటం వల్ల అంత ఫ్రీగా మూవ్ అయ్యేవాడు కాదు. అలాగే కులపరంగా ఏ యాక్టివిటీ ఉన్నా సరే ముందంజలో ఉండేవాడు. ఎలక్షన్స్లో మరి మొన్న జరిగిన ఎంపీపీ ఎలక్షన్స్లో కానీ అయ్యి కానీ ఆయనకి ఇంక ఎలక్షన్స్లో దిగితే నా దగ్గర ఎంత ఉంది, నేను ఎంత తేవాలి, ఏం చేయాలనేది ఎముకలు ఏం చేయగా మరి ఆయన నిరంతరం డబ్బు ఖర్చు పెడతానే ఉన్నాడు. ఆయన వెనక ముందు ఆలోచించలేదు. ఆయనకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ అధిగమించి మరి ఏ రోజు కూడా తెలుగుదేశం జెండాను పక్కన పెట్టే పరిస్థితి ఏ రోజు తీసుకురాలేదు. అతను ఎప్పుడు ఒకే పార్టీలో ఉన్నాడు. అందరినీ కలుపుకొని వెళ్ళే వ్యక్తి. ముఖ్యంగా నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన రోజు నుంచి కూడా నా వెన్నంటే ఉన్నాడు. ఈ రాజులు వచ్చిన ప్రతిసారి కూడా అతని ఇంటికి పిలిచి భోజనం పెట్టకుండా బయటికి పంపేవాడు కాదు. ఒకసారి 12:30కు వచ్చినా సరే అప్పటికప్పుడు భోజనం తెప్పించి మీరు వస్తే కానీ కుదరదు, ఎట్టి పరిస్థితుల్లో రావాలని చెప్పి ఆయన 12:30, 1 గంట వరకు కూడా భోజనాలు పెట్టి పంపించిన ఆయన. ఈరోజు చాలా సంతోషం. నాయకులందరూ కూడా, జిల్లా నాయకులందరూ కూడా ఆయన సంతాప సభకు రావటం, ముఖ్యంగా పల్లా శ్రీనివాస్ గారు కూడా మరి ఎన్ని పనులు ఉన్నా సరే పార్టీలో కీలక వ్యక్తి ఒక ఎంపీపీ చనిపోవటం ఎవరో జీర్ణించుకోలేన విషయం. ఆయన లేని లోటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ఎవరు అది ఏ రకంగానే ఆ ప్లేస్ కన్ఫర్మ్ చేసే నాయకుడు కూడా ఉండడేమో అని కూడా అనుమానం. ఎందుకంటే ఆయన పార్టీ అంటే పార్టీ పట్ల ఏ చిన్న పార్టీ పదవి ఆశించాడు. ఆయన వచ్చి ఆయనకి ఇచ్చే ప్రక్రియలోనే అతి చేరువలో ఉండగా ఆయన ఇలా మరణించడం, ఆయన మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవలో ఏదైనా విషయం ఉంటే కుర్రవాళ్ళందరినీ ఒక పక్కకి చేరదీసి మరి నా క్యాన్వర్సింగ్లో కూడా ఇంచుమించు ఇక్కడ చాలామందిని తీసుకుని వచ్చి ఇంచుమించు 3-4 కార్లో తీసుకుని వచ్చారు. నిరంతరం 10-15 రోజులు అక్కడే తిరిగిన ఆయన. మరి ఆయన లేకపోవటం జీర్ణించుకోలేని విషయం. ఆయన ఆ పదవి ఇంచుమించు ఇంకొక సంవత్సరం ఉందనగా, సుమారు సంవత్సరం ఉందనగా చనిపోయినప్పటికీ ఆయన చిరస్థాయిగా ఈ రోజులు ప్రజలందరి హృదయాల్లోని చిరస్థాయిగా ఉంటాడని తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ లేని అలరలు సృష్టించి లేకపోతే లేని అపోహలు సృష్టించి కొంతమంది అలజడి సృష్టిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన చావు గల కారణాలు ఆయన కుటుంబాల భార్యకు తెలుసు, నిత్యం నాతో ఉన్నాడు కాబట్టి నాకు తెలుసు. దీన్ని నరం లేని నాలిక కదా అని ఏది పడితే అది మాట్లాడి సెల్ ఉంది కదా లేకపోతే చెయ్యి ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది చెయ్యొద్దు దయచేసి. ఎందుకంటే ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎవరో కూడా లేరు ఆయన వెంట. ఆయనకి ఏ కష్టం ఉందని క్షుణ్ణంగా నాకు తెలుసు, వాళ్ళ భార్యకి తెలుసు. ఆయన కూడా తిరిగి ఇక్కడ విక్కీకి కానీ లేకపోతే కిట్టుకి కానీ గంగాధర్ కానీ వీళ్ళందరికీ తెలుసు. కాబట్టి రూమర్స్ అని దయచేసి అతను చనిపోయాడు
ఆయన ఎప్పుడు గౌరవంతో ఎప్పుడు దిగజారి మాత్రం చాలా అతను ఎప్పుడు తన స్థాయిలో ఎప్పుడు పోరాటాల్లోనే ఉన్నాడు. అతను ఏదన్నా సాధించాలంటే సాధించుకున్నాడు. ఈ అధికారంలో లేనప్పుడు, పార్టీ కూడా అధికారంలో లేనప్పుడు మరి ఆ ప్యానల్ ఎంపీపీ ప్యానల్ గెలిపించుకున్నాడంటే అతను ఏ స్థాయిలో జనాల్లో ఉన్నాడనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దయచేసి మీ అందరికీ చేతులు జోడించి కోరుతా ఉన్నాను, ఎవరు ఏ రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దు. అది ఆ రోజున అతనికి ఆల్రెడీ స్టంట్ వేయడం మీరు అందరికీ తెలుసు. స్టంట్ వేసిన తర్వాత ఆయన బీపీ ట్యాబ్లెట్ వేసుకోవడంతో పాటు 2 ట్యాబ్లెట్స్ రక్తం పలచబెట్టడానికి వేసుకుని ట్యాబ్లెట్స్ అది వేసుకోవడం వల్ల రక్తం 3 days ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే 3 days కంట్రోల్ అవ్వకపోవడం వల్ల ఆ బ్లడ్ అనేది కంట్రోల్ అవ్వలేదు. అది దురదృష్టం. ఏ రకంగా అన్ని రకాలుగా ఏ రకంగా ప్రయత్నించినా కూడా హోప్లెస్ అని తీసుకెళ్ళి వెంటనే చెప్పడం జరిగింది. అది విని వెంటనే నాకు తెలిసి ఈ యొక్క స్టంట్ వేసి కూడా 4 రోజులు అవుతుంది అనుకుంటా, 10 రోజులు అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళాడు ఆయన. హైదరాబాద్ వెళ్ళి ఎందుకో జనరల్ చెకప్ అని చేయించుకుంటే స్టంట్ అర్జెంట్గా ఉన్న ఫలంగా వేయాలంటే అది వేసుకుని ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో వెంటనే అనుకోని రీతిలో మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్. ఆ రోజు ఎవరి మీద కేకలేసిన వైనం కూడా లేదు. జస్ట్ అలా నుంచుని అతనికి హై బీపీ వల్ల ఏ గొడవ లేకుండా అర్థాంతరంగా అది రావడం వల్ల జరిగిందే తప్ప దయచేసి మరొకసారి ఆయన చావుని, ఆయన మరణాన్ని ముఖ్యంగా వివాదం చేయొద్దు. మీ అందరికీ చేతులు జోడించి నమస్కారం చేస్తూ చెప్తా ఉన్నాను. మరి ఆయన లేని లోటు మాత్రం ఎప్పటికీ, ముఖ్యంగా సెట్టిపల్లి కులానికి రోజుల్లో కానీ తెలుగుదేశం పార్టీకి కానీ తీరం లోటుని బాగా విన్నవించుకుంటూ అందరికీ నమస్కారం.